ఒకసారి తిరుమలకు వెళ్ళి సేవించి వస్తాను అని చెప్పారు. తిరుమలకు వెళ్తావా? సరే వెళ్ళు అని చెప్పారట. అని అంటే ఇంకా సరే అని చెప్పి ఎలాగో భగవంతుడు ఆజ్ఞ తీసుకున్నాం కదా అని చెప్పి ఈయన తిరుమలకు బయలుదేరారు. తిరుమలకు వెళ్ళి అక్కడ 3 నెలల పాటు 6 నెలల పాటు సేవ చేసుకున్నారు. ఈయన చేసుకోవడం కాదు పాపం, ఆయనే పంపించారులేండి. వరదరాజస్వామి అక్కడ కూడా నువ్వు సేవ చేసుకోనరా, కైంకర్యం చేసుకోనరా అని చెప్పి పంపించారు. సరే అని చెప్పి ఈయన వెళ్ళారు. అక్కడ ఈయనకు బాగానే ఉంది, తిరుక్కచ్చి నమ్మికి చక్కగానే ఉంది. ఎందుకంటే చక్కగా పెరుమాళ్ళ సేవలు కదండి, ఎప్పటికప్పుడు చక్కగా తీర్థపొడి కలిపి ఇవ్వటం, తర్వాత పెరుమాళ్ళ మేనాన్ని పట్టుకోవడం, అక్కడ వింజామరలు వీచటం, అలా అబ్బో భగవంతుడి సేవలో అలా జరిగిపోతుంది. కాలం సమయమే తెలియటం లేదు, చకచకా జరిగిపోతుంది అది. అయితే ఒక రోజున ఈయన ప్రతిరోజు అక్కడ చందనం అరిగించి ఇవ్వటమో ఏదో ఒకటి చేస్తారు కదా, అలా చందనాన్ని ఇది చేసి అక్కడ పక్కన ఇస్తూ ఉంటుంటే తిరుమలలో ఉన్నటువంటి స్వామి అంటే వెంకటేశ్వర స్వామి తిరుక్కచ్చినంబితో అని చెప్పారట. కచ్చినంబి ఇంకా ఎంతకాలం ఉంటావు ఇక్కడ, వెళ్ళు నీ స్థానానికి నువ్వని చెప్పారట. అదేంటి స్వామి, ఎవరైనా భక్తులతో అలా మాట్లాడతారా? నిన్ను చూద్దామని నేను అంత దూరం నుంచి ఇక్కడ దాకా వస్తే నువ్వు నన్ను వెళ్ళిపో అని చెప్తున్నావేంటి అని అంటే, అలా కాదయ్యా, అక్కడ చిక్కి శల్యమైపోయినాడు. అదే కాంచీపురంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు వరదరాజస్వామి చిక్కిపోయినాడు నీ మీద బెంగతోటి, డీలా పడిపోయినాడు కనుక నువ్వు అక్కడికి వెళ్ళు, నిన్ను వదిలి